హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ వీడియో వచ్చేసి గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఫస్ట్ ఇలా ఒక 250 గ్రామ్స్ వంకాయలు తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా 4 పార్ట్స్గా కట్ చేసుకొని పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. ఇవి కట్ చేసిన తర్వాత సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవాలండి. అప్పుడు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. మనం తీసుకున్న వంకాయలన్నీ కూడా ఇలా కట్ చేసుకొని ఇన్కేస్ పెద్దగా ఉంటే కనుక ఇలా 6 పార్ట్స్గా కట్ చేసుకుంటే సరిపోతుందండి. కట్ చేసుకొని అన్నీ కూడా ఇలా సాల్ట్ వాటర్లో యాడ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ తీసుకొని 1/2 కప్పు పల్లీలు యాడ్ చేసుకోవాలి. ఇవి గ్రేవీ కోసం అండి. అలాగే 2 టీ స్పూన్స్ ధనియాలు యాడ్ చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలండి, అవి కూడా సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/4 కప్పు నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. నువ్వులు వేయడం వల్ల గ్రేవీ చాలా బాగా వస్తుంది. అలాగే ఒక చిటికెడు మెంతులు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. లాస్ట్లో ఒక ఇలాచి 2 లవంగాలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదంతా చల్లారిపోయిన తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాలన్నీ కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని 4 వెల్లుల్లి రెమ్మలు ఇలా కొత్తిమీర తొడిమలతో సహా యాడ్ చేసుకోండి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. దానిలోని మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలానే కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం మీ స్పైసీనెస్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా పేస్ట్లా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ స్టేజ్లోనే మీకు పేస్ట్లో సాల్ట్ ఏమైనా తక్కువైతే చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం వంకాయలోకి స్టఫింగ్ పెట్టుకోవాలండి. మంచిగా వంకాయ మొత్తం స్టఫ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో. పేస్ట్ అంతా కూడా వంకాయలోకి స్టఫింగ్ చేసి పెట్టుకోవాలి. ఇలా మనం మిగిలిపోయిన పేస్ట్ని గ్రేవీ కోసం యూస్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక దీనిలో 1/2 టీ స్పూన్ మినపప్పు, శనగపప్పు, అలానే జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి కూడా ఇలా తుంచేసి యాడ్ చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ కూడా ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవి ఆయిల్లో ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇలా లిడ్ పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. వంకాయలు కొంచెం చిన్నగా ఉంటే కనుక తొందరగానే ఫ్రై అయిపోతాయి. కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను ఒక 10 మినిట్స్ ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసేసాను. చూస్తున్నారు కదా, వంకాయలన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా కూడా వంకాయలోకి యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ కూడా ఒక 2 to 3 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుందండి. లిడ్ పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మన గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వచ్చేసి మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. అలాగే మన వీడియోని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసి లిడ్ పెట్టేసి ఒక 3 to 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత చింతపండు ఇలా ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టేసుకొని ఇలా చింతపండు రసం యాడ్ చేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇలా లిడ్ పెట్టేసి ఇంకో 3 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, మన వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది. కారం వచ్చేసి నేను లైట్గా యాడ్ చేశానండి, సో అందుకే ఈ కలర్లో ఉంది. పిల్లలు తినరని చెప్పేసి లైట్గా యాడ్ చేశాను.
మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.